హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 13న జరిగే వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన వికలాంగుల మహాగర్జన సన్నాహక సభలో మందకృష్ణ పాల్గొని మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 13న జరిగే వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు కల్పించిన అన్ని సదుపాయాలను తెలంగాణలో సైతం రేవంత్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను మోసం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ ఇస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం దారుణమని వెంటనే వికలాంగులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత గీత కార్మికులు, ఇంకా చేయుత పెన్షన్ పొందే వర్గాల జిల్లా సదస్సుకు అధ్యక్షత వహించిన తమ్ముడు పాండు గారికి కండరాల క్షీణంతో బాధపడుతున్న వాళ్ళకు నెలకు 15,000 కూడా ఇద్దరు ఉన్నాడు. ఆయన హామీ తీసుకొని మేము వచ్చాం, ఆయన కండగా నిలబడ్డాం. అప్పుడు ఆయన అధికారంలో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 2024 జూన్లో అధికారంలోకి వచ్చేసాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతామన్న మాట ఎప్పటి నుంచి అమలు జరగాల అన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్ పెంచి ఇవ్వాలి. కానీ ఆయన అట్లా లేదు నేను అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇవ్వాలి, నేను హామీ ఇచ్చిన రోజు నుంచి ఇస్తాను. నేను అధికారంలోకి వచ్చాను జూన్ నెలలో, మే నెలలో మీరు ఓట్లేస్తే కదా నేను అధికారంలోకి వచ్చింది. మే నెలలో నాకు ఓట్లు వేయడానికి కారణం నేను ఏప్రిల్ కదా నేను వాళ్ళకి హామీ ఇచ్చింది. ఏప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్ల నన్ను నమ్మి మే నెలలో ఓట్లేశాను. మే నెలలో వాళ్ళందరూ నాకు ఓట్లు వేయడం వల్ల నేను జూన్లో అధికారంలోకి వచ్చాను. కానీ అధికారంలోకి వచ్చిన జూన్ నుంచి కంటే నేను వికలాంగుల వర్గానికి ఎప్పుడైతే ఏప్రిల్లో హామీ ఇచ్చానో హామీ ఇచ్చిన నెల నుంచే నేను పెన్షన్ పెంచానని చెప్పి 3 నెలల నుంచి నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన వికలాంగుల పెన్షన్ పెంచాలనే దాని మీద ఆయన కూడా కలిసి వచ్చాను. నేను కలిసి వచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ 21, 2024. అంటే అప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 4.5 నెలలు. 4.5 నెలలకు చంద్రబాబు గారిని అక్కడ కలిశాను. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు కలిసి నేను విజ్ఞప్తి చేశాను, సార్ అక్కడ 6,000 ఇస్తామన్నారు, తెలంగాణలో 4,000 వృద్ధులకు ఇస్తాన్నారు, వాళ్ళకి ఇవ్వండి సార్ మీరు అని చెప్పి నేను కలిసాను. ఇంకొక వర్గం ఉన్నది, మస్కులర్ డిస్ట్రోఫెనిక్ వ్యాధి, కండరాల క్షీణత. ఆ కండరాల క్షీణత బాధపడుతున్న వాళ్ళు మంచానికి లేదా వీల్ చైర్కు తప్ప వాళ్ళు కింద కూర్చోలేరు, నడవలేరు. వాళ్ళకి ఎవరో చేయటం ఇవ్వాలి, ఎవరో ఒకరు ఆసరా లేకపోతే వాళ్ళు బతకలేరు. అట్లాంటి వాళ్ళకు నెలకు 15,000 ఇస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు పెద్ద మనసు వేసుకొని నేను కలిసినప్పుడు, కృష్ణ నేను వికలాంగులకు 6,000 ఇస్తా, వృద్ధులు వితంతులు ఇతరులకు 4,000 ఇస్తా, నేను అధికారం వస్తే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అవుతే, నేత గీత బీడీ కార్మికులు అవుతే వాళ్ళకు 2,000 పెన్షన్ని 4,000 పెంచుతామని హామీ ఇచ్చాడు. ఈ హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అక్టోబర్లో 2023. ఎన్నికల ప్రచారంలో సభల్లో మాట్లాడింది ఎన్నికలు జరిగే చివరి రోజు వరకు బహిరంగ సభలో మాట్లాడింది. ఏమని మాట్లాడిందో, మీరు ఈ నెలలో ఓట్లేయండి, వచ్చే నెల కాంగ్రెస్ అధికారం పోతుంది, అధికారం వచ్చిన నెల నుంచే మీకు పెన్షన్ వేస్తామని మాటించారు. పెన్షన్ వేస్తామని మాటించి ఆయన అధికారంలోకి వచ్చి రేపు ఆగస్టు 1వ వారం నాటికి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచలేదు.